హలో ఎవ్రీవన్, వెరీ లాంగ్ బ్యాక్ నేనైతే వీడియో అండ్ బ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తున్నానండి. చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా ఇవాళ మా బుడ్డోడిది యాన్యువల్ డే ఫంక్షన్ స్కూల్లో. సో మా వాడైతే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేసాడు. అలాగే మేము వెళ్తున్నాం అనమాట. ఫైనల్లీ రీచ్ అయిపోయాము. సో అక్కడికి వెళ్ళగానే వాళ్ళ మేడమ్స్ అనేది రిసీవ్ చేసుకున్నారనమాట. సో మా బాబు అనేది కిడ్జీ స్కూల్ అనమాట. సో అక్కడ అందరు పిల్లల్ని నిలబెట్టి ఇలా ఫొటోస్ తీస్తూ ఉన్నారు. మా వాడి కూడా ఫోటో సెక్షన్ అయిపోయింది. ఫైనల్గా అయితే మేము ఆడిటోరియంలోకి ఎంటర్ అయ్యామన్నమాట. సో నేను అనుకున్నాను చాలా తక్కువ మంది వస్తారేమో అనుకున్నాను. నేను పేరెంట్స్ అనుకున్నానండి. గ్రాండ్ పేరెంట్స్ కూడా వచ్చారు అక్కడికైతే. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. అక్కడ స్మైలీస్ అట్లా ఓన్గానే చార్ట్తో ప్రిపేర్ చేశారంట. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ప్రతి ఒక్కటి వాళ్ళ మేడమ్సే ప్రిపేర్ చేశారంట. సో ఫైనల్గా అయితే నేను అన్నీ అబ్జర్వ్ చేస్తూ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ఫైనల్గా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కాసేపు మేడం వాళ్ళ స్పీచ్ అవన్నీ చూశాను అనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఫైనల్గా నాకు చాలా నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, మామూలుగా పిల్లలకి ఫస్ట్ సాంగ్ పెడతారు కదా, వినాయకుడి సాంగ్ పెట్టారనమాట. పిల్లలు చాలా బాగా వేశారు. అండ్ యూకేజీ కిడ్స్ అంట, వాళ్ళు చాలా బాగా వేశారు. నాకు చాలా మంచిగా అనిపించింది. తర్వాత పేరెంట్స్ కూడా ఇది పెట్టారు. నేను కూడా పార్టిసిపేట్ చేశాను. చూస్తున్నట్టయితే కనిపిస్తా, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ డ్రెస్ అనమాట. ఫైనల్గా మేము కూడా పార్టిసిపేట్ చేసాము, గేమ్స్ కూడా. Something never seen before. Come on, this is your chance to do the monkey dance. Listen, look, prepare for something never seen before. Come on, this is your chance to do the monkey dance. Come on now, everybody. మా వాడైతే ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అనమాట. నాకు చాలా భయం వేసింది. ఎలాగేస్తాడో ఏంటో, భయపడతాడేమో, ఏడుస్తాడేమో అనుకున్నాను నేను. కానీ చాలా బాగా వేశాడు. వాళ్ళ ఆపోజిట్ వాళ్ళ మేడం వేస్తుంటే చూసి అలానే యాజ్ ఇట్ ఈజ్ అలానే వేసాడనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే సీరియస్గా, హేత్విక్ నీకు భయమే లేదన్నా అని అడిగాను. ఆ తర్వాత ఫంక్షన్ తర్వాత లేదమ్మా అని చెప్పాడు. బట్ అప్పుడప్పుడు కొంచెం డైవర్ట్ అయినట్టు అనిపించింది, కానీ 100% ఎఫెక్ట్ అయితే పెట్టడానికి ట్రై చేశాడు బుడ్డోడు. అండ్ పేర్స్ అనమాట, ఒక బాయ్ ఒక గర్ల్ అనమాట. సో తను కూడా తన ఫ్రెండే. సో అందుకే చాలా హ్యాపీగా కంఫర్ట్గా వేసేసాడు. సో వెనక లైట్స్ చూస్తూ వేస్తున్నాడు అనమాట. మా వాడికి ఎక్కడున్న లైట్స్, కార్లు ఇవంటే చాలా ఇష్టం అనమాట. బాయ్స్ అంటే ఇంతేనేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. సో ఫైనల్గా అయితే మా వాడు డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. నేను ఆల్మోస్ట్ ఒక ఈ డ్యాన్స్ కోసం అప్రాక్స్గా 2 to 3 hours ఆడిటోరియంలోనే కూర్చోన్నాం మేమైతే. కానీ ఫస్ట్ టైం కదా, ఆ ఎగ్జైట్మెంటే వేరనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. పిల్లల్ని, అంత చిన్న పిల్లల్ని ఎంత బాగా మోటివేట్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది ఆ స్కూల్లో అయితే. ఇలానే కాదు, అంటే నేను చూసిన స్కూల్స్లో ఇది ది బెస్ట్ అనిపించింది అనమాట. కేరింగ్ కానీ, డ్యాన్స్ కానీ, ఎవ్రీథింగ్ అనమాట. సో నాకు చాలా మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ థింగ్, ఇది మా బుడ్డో డ్యాన్స్ పర్ఫార్మెన్స్. సో ఫైనల్గా అయితే చూస్తూ కూర్చున్నాం మేమైతే. క్రౌడ్ విషయానికి వస్తే వామ్మో మామూలుగా లేరండి. పిల్లలు వాళ్ళ అమ్మలు, వాళ్ళ నాన్నలు, వాళ్ళ అమ్మమ్మలు, తాతయ్యలు చాలామంది వచ్చారు. అసలు నేనైతే అక్కడ చూసి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారా అనేసి. బట్ ఫైనల్గా అయితే చాలామందే వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ పిల్లల సరదా చూస్తే నాకు చాలా ముచ్చటేసింది. ఇంకా చూడాలి అనిపించింది, కానీ హేత్విక్ డ్యాన్స్ అయిపోయాక ఇంకా నాకు వెళ్ళిపోవాలనిపించింది. ఎందుకంటే బాబు అప్పటికే ఆకలి అంటున్నాడు. సో అందుకే వచ్చేసాం అనమాట తొందరగా. ఫైనల్గా అయితే డ్యాన్స్ బాగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.